ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ఈరోజు మన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అనగా మే 18వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం దాదాపు 12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గిరిజన రైతుల భూములకు సౌర ఆధారిత సాగునీరు అందించడమే ముఖ్య లక్ష్యం. ఓకేనా. ఈ పథకం ద్వారా మనకు దాదాపు 2 లక్షల మంది గిరిజన రైతులు సాయం పొందనున్నారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 100% సబ్సిడీతో సౌర పంప్ సెట్లను అందించడం, అదేవిధంగా ఆధునిక పద్ధతులతో డ్రిప్ ఇరిగేషన్కి మనకు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు క్వాలిటీ క్రాప్స్ అనగా ఉన్నత నాణ్యత అయిన మొక్కల్ని అందించడం, అదేవిధంగా ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ ద్వారా మనకి తాత్కాలిక ఆదాయం పొందే వెసులుబాటుని కూడా ఈ పథకం అనేది కల్పిస్తుంది అన్నమాట. సో ఈ పథకంని ఎలా అమలు చేస్తారంటే మనకి ఈ పథకానికి ముఖ్యంగా అటవీ శాఖ మరియు విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అనుసంధానంగా పనిచేస్తాయి. జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు అమలు బాధ్యత వహిస్తారు. ఓకే. సో ఈ పథకం మనకు గిరిజన రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుస్తుందనగా సాగు భూముల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, పంటల విభిన్నత, ఆధునిక సాగు పద్ధతుల అవగాహన. ఈ యొక్క మనకు 4 ప్రయోజనాలు అనేవి మనకు రైతులకు కలుగుతాయి. సో అదేవిధంగా పథకం అనేది మనకు మే 18వ తేదీన 2025వ సంవత్సరం నాగర్ కర్నూలు జిల్లా మాచారం గ్రామంలో ప్రారంభించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. గిరిజన రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు అభినందనీయం. ఈ పథకం ద్వారా గిరిజన రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.